అత్తమ్మ టీవీలో ఈరోజు ఇన్స్టెంట్ బేసన్ దోశ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. శనగపిండి అట్లు. దీని తయారీకి కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, అల్లం ముక్క చిన్నది, ఉల్లిపాయ 1 చిన్నగా కట్ చేసి పెట్టుకోండి, జీలకర్ర కొద్దిగా, వేయించుకోవడానికి నూనె, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి, అందులో శనగపిండి వేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేయండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఈ విధంగా బాగా కలపండి. ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా పిండి కలపాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేస్తూ పిండి కలుపుకోండి. ఇది అప్పటికప్పుడు చేసుకొని ఇన్స్టెంట్ దోశ. ఎవరైనా రిలేటివ్స్ వస్తే వెంటనే ఈ దోశ చేసి పెట్టచ్చు. బాగా కలిపిన తర్వాత కొద్దిగా పసుపు వేయండి. పసుపు వేసి మళ్ళీ బాగా మిక్స్ చేయండి. పసుపు వేయడం వల్ల ఈ పచ్చివాసన రాకుండా ఉంటుంది, అలాగే మంచి కలర్ వస్తుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం చిన్నగా తరిగి పెట్టుకోండి. బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ కట్ చేసి ఇవన్నీ మిక్స్ చేయండి. ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర ఇవన్నీ బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవా పెట్టి వేడి చేయండి. ఇది నాన్ స్టిక్ మీద చేసుకోవాలి. బ్యాటర్ ఈ విధంగా ఉండాలి. మరీ పలుచగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఈ విధంగా ఉండాలి. పాన్ వేడైందో లేదో చూడాలంటే కొంచెం వాటర్ స్ప్రే చేస్తే అవి వెంటనే ఆరిపోతే బాగా వేడైనట్లు. బాగా వేడైన తర్వాత 1 స్పూన్ పిండి తీసుకొని దోశలాగా స్ప్రెడ్ చేయండి. మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగానే ఈ దోశ వేసుకోవాలి. దాని మీద ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేయండి. ఇలా వేసిన తర్వాత హైలో పెట్టి ఉడికించుకోండి. కొద్దిగా నూనె పోయండి. నూనె వేసిన తర్వాత 1 నిమిషం కాల్చుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ కాలిన తర్వాత సైడ్స్ విడిపోతూ ఉంటుంది. అప్పుడు తీసి రెండో వైపు తిప్పుకొని మరలా కాసేపు కాల్చి తర్వాత తీసి సర్వ్ చేసుకోండి. ఇదే విధంగా మీకు ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ దోశ కూడా వేసుకోవచ్చు. అది కూడా 2 నిమిషాలు కాల్చి తర్వాత తీసి ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో క్విక్గా అయిపోయే ఇన్స్టెంట్ బేసన్ దోశలు రెడీగా ఉన్నాయి. వీటిని అప్పటికప్పుడు చేసుకోవచ్చు. బియ్యపిండి క్రిస్పీనెస్ కోసం వేస్తున్నాం, అది కొంచెం వేస్తే సరిపోతుంది. అలాగే ఎంత రుచిగా ఉండే ఈ దోశలు మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. ఏదైనా బ్రేక్ఫాస్ట్ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.